ఝాన్సీ గారు. సార్ గుడ్ ఝాన్సీ మార్నింగ్. గారు గుడ్ మార్నింగ్. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి జాయిన్ అయ్యాను సార్. జస్ట్ మీ ఒక్క రివ్యూ మాత్రం విని నేను జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మీ ఫేస్ చూసి నేను జాయిన్ అయ్యాను. ఎందుకంటే కొంతమంది చూస్తే యారగెంట్‌గా అనిపిస్తారు. కొంతమందిని చూస్తే మనం ఎన్ని డౌట్స్ ఉన్నా అంటే కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఈళ్ళకి పేషెన్సీ ఉంది అనే ఒక ఒపీనియన్ క్రియేట్ అయింది సార్. మిమ్మల్ని చూసిన తర్వాత. నేనసలు ఇంకా రివ్యూస్ ఇంకేం చూడలేదు. ఇంక డెమో కూడా నేను అడగలేదు. ఫ్రీగా ఫస్ట్ డెమో క్లాస్ వినిన తర్వాత జాయిన్ అవుతానని కూడా నేను చెప్పలే. సుభాష్ గారికి మాట్లాడాను. ఆయన కూడా నేను నాకున్న కన్సర్న్ ఏంటని నేను చెప్పితే ఆయన చాలా ఓపికగా విన్నారు. యాక్చువల్లీ మీ కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ చాలా ఓపిక ఎక్కువ సార్. నేను భాగ్య మేడంకి ఎలా అంటే ప్రతిదీ డౌట్ అడుగుతాను. డైలీ కమ్యూనికేట్ చేస్తా ఉంటాను. ఆవిడ ఏదో ఒక టైంలో ఏదో ఒక రిప్లై అలా ఇస్తూనే ఉంటారు. నేను సుభాష్ గారికి కూడా నేను ఫోన్ చేసి మరీ అడిగేసాను. అంటే నాకు ఒక టైంలో నేను ఆహ్, నాకు అర్థం అవ్వట్లేదు. నేను వదిలేద్దామని లైట్ తీసుకున్నాను. కానీ మేడం అయితే నాకెంత పుషప్ ఇచ్చారంటే మీరు చెయ్యండి. ట్రై చేయండి. మీకిలా కాకపోతే మీకు ఏ విధంగా అయినా చెప్తాను అని చెప్పారు. స్టార్టింగే ఒక నన్నొక సిస్టర్‌లా ఫీల్ అవ్వండి అని నాకొక ఫ్రీనెస్‌ని క్రియేట్ చేశారు సార్. సో, అక్కడి నుండి నేను అంత అంత ఫ్రీనెస్ ఉన్నప్పుడు ఇంక నేను కొంచెం ఫ్రీగా మాట్లాడి, మేడం నాకు డైలీ ఒక వర్క్‌లా ఇవ్వండి. నేను చేసి పెడతాను అని అంటే, మేడం డైలీ అలాగే ఇచ్చేవారు. నేను అలాగే చేసేదాన్ననమాట. నాకున్న మిస్టేక్స్‌ని ప్రతీదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్‌గా చెప్పేవారు. ఈవెన్ మిమ్మల్నే కాంటాక్ట్ అవ్వలేదు కానీ, బాలా సార్‌ని టచ్ చేశాను. సుభాష్ గారిని టచ్ చేశాను. భాగ్య మేడంకి కంటిన్యూ డైలీ కాంటాక్ట్‌లో ఉంటాను సార్. ఏంటంటే మిమ్మల్ని ఎందుకంటే నేను పూర్తిగా టాపిక్ నేర్చుకున్న తర్వాత మిమ్మల్ని అడిగినా ఒక అర్థం ఉంటది. ఇన్ కేస్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసినా నాకు అర్థం కానప్పుడు నేను మీ మీ టైం వేస్ట్ కదా! ఇంకెందుకని పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేర్చుకున్న తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే మీ వరకు వద్దాం అనుకున్నాను. బట్ నాకిక్కడే బా బాలా సార్ ఒకరు, భాగ్య మేడము మొత్తం క్లియర్ చేశారు సార్. ఈవెన్ ప్రతీదీ నేను చిన్న చిన్నవి కూడా నేను అడిగేదాన్ని. ఎంత ఎంత ఓపిక మీద చెప్పేవారంటే మేడము, సుభాష్ ఈవెన్ అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటది. మనం చెప్పిన దాన్ని ఓపిక మీద వినేవారు సార్. సుభాష్ గారైనా, బాలా సార్ అయినా, భాగ్య మేడం అయినా. అంటే నాకు చాలా హ్యాపీ ఫీలింగ్ వచ్చింది సార్. అంత మంచి కమ్యూనిటీస్ చేసుకున్నాను అని. నేనసలు నమ్మరు. నేను ఒక్క రివ్యూ కూడా ఒక్కటే విని డైరెక్ట్ కాల్ చేసి జాయిన్ అయిపోయాను నెక్స్ట్ డే. మా హస్బెండ్‌కి కూడా అసల ట్రస్ట్ అంటే నేను చెప్పానని జాయిన్ అయిపోయారు. మనీ పే చేశాను. అడ్వాన్స్ పే చేసేసాను. అంతే. ఇప్పుడు ఆయనకి నా మీద కాన్ఫిడెన్స్ వస్తుంది లైట్‌గా. ఇది చేస్తున్నావు అని. ఇంకా నాకైతే నిజంగా చాలా హ్యాపీ సార్. నేనింకా ఇంతకంటే ఇంకేం చెప్పలేను. చాలా హ్యాపీ. మీరు నాకు చాలా జస్టిఫై చేశారు అని నాకు. మెయిన్ మీరేంటంటే మమ్మల్ని ట్రస్ట్ చేసి వచ్చినప్పుడు మా మా స్టూడెంట్స్ ప్రాఫిటబుల్ కాకపోయినా లాస్‌లో ఉండొద్దని ఒక 100 టైమ్స్ చెప్తారు. ఎక్కువ లాస్‌కెళ్ళొద్దు. మినిమమ్ లాస్‌తో చేయండి. చూసుకొని చేయండి అని అలా ఎన్ని సార్లు చెప్తారు. అంటే అది నాకు చాలా మంచిగా అనిపించింది. అలా చెప్పడం. రైట్, అదే రైట్. సార్. ఇంకా లాగ్ అవద్ది. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. లేదు. అంటే ఓకే. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. బట్ థ్యాంక్ యూ సో మచ్ అర్థం చేసుకుందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. థాంక్ యూ సార్. రైట్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్. ఈ జర్నీ ఇలానే కంటిన్యూ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, రివ్యూ ఇచ్చినంత మాత్రం రివ్యూ అయిపోయింది ఇంకా అనుకుంటే అవ్వదు. ఇక్కడ నుంచి అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీ హస్బెండ్ గారు మిమ్మల్ని లేదు చాలా సార్. ట్రస్ట్ చేశారు. ఆ ట్రస్ట్ని ఇంకా నిలబెట్టాలి. రైట్. ఇంకా ఉంది. యెస్ సార్. ఇంకా చేయాల్సింది ఉంది. జస్ట్ ప్రాక్టీస్లో మాత్రం ఉన్నారు. ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళేటప్పుడు అప్పుడు చేయాలి అసలైన ప్రాసెస్. ఓకేనా? యెస్ సార్. యెస్ సార్. రైట్. యెస్ సార్. రైట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ హస్బెండ్ గారికి కూడా చెప్పండి. రైట్. మమ్మల్ని ట్రస్ట్ ఓకే. చేసినందుకు. రైట్. థ్యాంక్ యూ సో యెస్ మచ్. సార్. థ్యాంక్ యూ.